ఈరోజు ఎన్పిఆర్డి ఇండియా అట్లాగే స్కైటు టీఎండిఏ రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో స్కైటు రాష్ట్ర అధ్యక్షులు షఫీ అహ్మద్ గారు, అట్లాగే టీఎండిఏ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, అలాగే ఎన్పిఆర్డి ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దైనంపల్లి మల్లికార్జున్ గారు, అట్లాగే ఎన్పిఆర్డి ఇండియా గ్రేటర్ అధ్యక్షులు మంద భిక్షపతి యాదవ్ గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి గారు, అట్లాగే స్కైట్ నాయకులు శోభారెడ్డి గారు, అట్లాగే లలిత, డప్పుస్వామి, అనేక మంది ముఖ్యమైనటువంటి నాయకులు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల కాలంగా ఎన్పిఆర్డి ఇండియా కావచ్చు, స్కైట్ కావచ్చు, టీఎండిఏ కావచ్చు, ఇతర అనేక సంఘాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగ సమస్యల పట్ల ఒక సానుకూలంగా స్పందించాలని చెప్పేసి అనేక సమస్యల మీద మేము విజ్ఞప్తులు చేస్తూ వచ్చాం. ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేయాలని చెప్పేసి మా ముఖ్యమైనటువంటి ఈ 3 సంఘాలు, ఈ 3 సంఘాలే అంటే ఎన్పిఆర్డి ఇండియా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘం. అంటే క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాల్లో నిర్మాణాత్మకమైనటువంటి కమిటీలు కలిగినటువంటి ఈ 3 సంఘాలు ఓ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించడం కోసం దివ్యాంగుల యొక్క ఆత్మగౌరవం, హక్కుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచేందుకు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక 4 డిమాండ్ల పైన మేము కార్యాచరణను ప్రకటించబోతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం, సదరం డాటా ప్రకారం 11 లక్షల మంది ఈ రాష్ట్రంలో దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు కలిగి ఉన్నారు. అందులో 7 లక్షల మంది శారీరక దివ్యాంగులు ఉన్నారు. అట్లాగే 1 లక్ష మంది విజువల్ ఛాలెంజ్డ్, 1 లక్ష మంది డెఫ్ అండ్ డమ్ పీపుల్, అట్లాగే మిగతా కేటగిరీలు 18 కలుపుకుంటే మరొక 1 లక్ష దాకా ఉన్నారు. అంటే రాష్ట్రంలో అతిపెద్ద దివ్యాంగుల్లో అతిపెద్ద కేటగిరీ అయినటువంటి శారీరక దివ్యాంగులకు ఉద్యోగ రోస్టర్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినా కూడా పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు చేసినా కూడా ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసేటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. అందుకే ఈరోజు ఎన్పిఆర్డి ఇండియా కావచ్చు, స్కైట్ కావచ్చు, టీఎండిఏ సంఘాలు కావచ్చు, మేము ముఖ్యంగా ఈ ఉద్యోగ రిజర్వేషన్లో సమన్వయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే శారీరక దివ్యాంగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. రోస్టరు 56 ఉండడం వల్ల వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అసలు రావట్లేదు. అందుకే మేము ఇక్కడ ఈ వేదిక నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. శారీరక దివ్యాంగుల రోస్టర్ని మొదటి రోస్టర్గానే కేటాయించి ఖచ్చితంగా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అట్లాగే ఈరోజు తీవ్ర వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులు ఈ రాష్ట్రంలో 2000 మంది పైగా ఉంటారు. వాటికి సంబంధించినటువంటి లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి దగ్గర ఉన్నాయి. వీరికి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని అడుగుతాం. ఇది పెద్ద సమస్య కాదు. మేము ఉన్నటువంటి 5 లక్షల మందికి 15,000 రూపాయలు ఇవ్వాలని అడగట్లేదు. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, కేవలం ఈ రాష్ట్రంలో 2,000 మంది తీవ్ర వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులు ఉన్నారు.
వీరందరికీ కూడా 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ఎలక్షన్ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించి ఉన్నారు. మరి 2 సంవత్సరాలు దాటుతుంది కాబట్టి 6,000 పెన్షన్ కూడా తప్పకుండా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కోరుతున్నాం. అవసరమైతే మీరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇబ్బంది ఉంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 300 రూపాయల పెన్షన్ ఇస్తుంది. వాళ్ళని కూడా అవసరమైతే 3,000 రూపాయల పెన్షన్ కేంద్రం నుంచి కూడా మీరు కొట్లాడైనా సరే డబ్బులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇక్కడ దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లాగే లోకల్ బాడీలో అంటే గ్రామ పంచాయతీలు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, ఏదైతే మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఛత్తీస్గఢ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మిగతా కర్ణాటక కావచ్చు, ఇలాంటి అనేక రాష్ట్రాల్లో దివ్యాంగులకు ఆ పంచాయతీల్లో మరి అవకాశాలు కల్పించారు. ప్రజాప్రతినిధి కోఆప్షన్ మెంబర్లకు అవకాశం కల్పించారు. కాబట్టి మేము కూడా గత 6 నెలల నుంచి వెళ్ళి ఈ రాష్ట్రంలోని అనేకమైనటువంటి మంత్రులందరూ కూడా విజ్ఞప్తులు చేశాం. దీనికి ఎలాంటి ప్రభుత్వం ఆర్థిక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, 1 రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి అవకాశాలు ప్రజాప్రతినిధులుగా అవకాశాలు కల్పిస్తే మంచిదని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పాం. కానీ ఈ సమస్య కూడా ఇప్పటిదాకా పరిష్కారం చేయలేదు. అందుకే ఈ 4 డిమాండ్ల మీద ఈరోజు ఎన్పిఆర్ ఇండియా, స్కైటు అట్లాగే టీఏడీ సంఘాల ఆధ్వర్యంలో మేము మరి జూలై 15వ తారీఖున దివ్యాంగుల భారీ బహిరంగ సభను మేము ప్రకటించడం జరుగుతుంది. హైదరాబాద్ నడిబొడ్డులో 1,00,000 మంది దివ్యాంగులతో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి మా రాష్ట్ర కమిటీలు నిర్ణయించాయి. అతి త్వరలోనే అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు కూడా పెట్టి ఈ బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము పెట్టేటువంటి బహిరంగ సభ లోపే తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తే మంచిదని చెప్పేసి, లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున కూడా తీసుకొని ఈ రాష్ట్రంలో దివ్యాంగ శక్తిని చాటడానికి మేమంతా సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.